తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది బట్టి ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది. సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్లు నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, కుజదోషం ఎన్ని ప్రశ్నలు అసలు
కుజదోషం గురించి చాలా మంది అడుగుతుంటారు. అంటే అసలు ఫస్ట్ కుజదోషం అంటే ఏంటి, ఎందుకు ఇది ఒక వివాహానికి అడ్డంగా చూస్తాం, సంతానానికి ఇది అడ్డం అనే మాట ఎందుకు వచ్చింది అసలు? తప్పకుండా అండి. కుజదోషం అంటే మనకి కుజుడు అంటే మార్స్ అంటారు ఇంగ్లీష్లో. మన జాతకరీత్యా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక జాతకం ఉంటుంది. మనం చూసేది ఇప్పుడు గోచారం, రాశి ఫలితాలని, అది వేరు. జాతకం అనేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకు ఒక లగ్నం అనేది వస్తుంది. అంటే 24 గంటల్లో 2 గంటలు చొప్పున 2 × 12 24 గంటలు, 12 రాసులు ఎలాగో అలాగే 12 లగ్నాలు ఉంటాయి అన్నమాట. సో ఏ 2 గంటల్లో మీరు పుడితే ఆ లగ్నం మీది అవుతుంది. సో ఆ లగ్నం నుంచి కుజుడు అనే గ్రహం 1వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 4వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 12వ స్థానం కానీ, ఈ స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అంటే 6 స్థానాలు ఉంటాయి, మిగతా 6 స్థానాలు ఉంటే లేదన్నట్టు. కానీ సప్తమ స్థానం అనేది ఏంటంటే 100% ఉన్నట్టు. ఎందుకంటే సప్తమ స్థానం అనేది అంటే భర్త లేదా భార్య, ఆ స్థానమే భర్త లేదా భార్య, వివాహ స్థానం రెండోయే. అలాగే అష్టమ స్థానం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అష్టమ స్థానం అనేది మాంగళ్యం ఆడవాళ్ళకైతే, అలాగే ఎవరికైనా సరే ఆయుష్, అలాగే యాక్సిడెంట్ కూడా, యాక్సిడెంట్, ఆయుష్, మాంగళ్య స్థానం. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో అందుకే సప్తమ అష్టమ మటుకు 100% అన్నమాట దోషం. మిగతా 1వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 4వ స్థానం కానీ, మనకి 12వ స్థానం కానీ, ఈ 4 స్థానాలు మటుకు ఒక 25 to 50%. సప్తమ అష్టమ మటుకు 100% అన్నమాట. అందుకే మీరు వివాహం చేస్తున్నప్పుడు సాధారణంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వివాహం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి నాది సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి మటుకు అష్టమ స్థానంలో ఉండకుండా ఉంటే చాలు. ఇది ఆల్రెడీ 100% ఉంది కదండి, మళ్ళీ ఆ అమ్మాయి కూడా 100 అంటే ఇప్పుడు 100 స్పీడ్లో మీరు వస్తారు, 100 స్పీడ్లో మీరు వస్తారు, ఇలా 2 గుద్దుకుంటే ఏమవుతుంది, ఇద్దరు బతుకరు అన్నమాట. అందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఇతను ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, 4th కానీ, 12th కానీ వాళ్ళని పెళ్లి చేస్తే ఇది సెట్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ సప్తమ వాడిని అష్టమం చేయకూడదు, అది అష్టమం వాడికి సప్తమ అస్సలు చేయకూడదు అన్నమాట. ఇప్పుడు అవతల వాడికి లేకపోయినా కూడా పర్వాలేదు, అసలు వేరే వేరే ప్లేసెస్ ఉన్నాయి కదండి. అంటే ఉదాహరణకి ఏంటంటే మనకి 3వ స్థానంలో లేదు, 5వ స్థానంలో లేదు, అలాగే మనకి 6వ స్థానంలో లేదు, 9లో లేదు, 10లో లేదు, 11 లేదు, వాళ్ళకి ఇచ్చి చేసినా నష్టం లేదు. కానీ సప్తమ స్థానం వాడిని కానీ, అష్టమ స్థానం వాడిని కానీ, సప్తమం కానీ, అష్టమం కానీ వాడికి చేయకూడదు. ఎందుకంటే అది 100% దోషం, ఇది 100% దోషం, వాళ్ళిద్దరిని అస్సలు కలపకూడదు అన్నమాట. ఇది మెయిన్ పాయింట్. చాలామంది ఇందులో మిస్ అవుతారు, అంతకన్నా ఏం లేదండి. సో ఇది మిస్ అవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే కుజుడు అనే గ్రహం బుధుడితో కలిసారనుకోండి వ్యాపార నష్టం ఉంటుంది. అసలు కుజుడు అనే గ్రహం ఎవరితో కలిసినా నష్టమే. అసలు మామూలుగా అగ్రెసివ్నెస్, ఫైర్, ఇప్పుడు మొత్తం ఈ ఫైర్ అంతా అంటుపోతుండు చూడండి, అదంతా కుజుడే అన్నమాట. ఈ మెయిన్గా వాల్కనోస్ వస్తుంటాయి, ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. మెయిన్గా ఈ న్యాచురల్ కెలామిటీస్ అన్నిటికి కారణం మేజర్గా మాట కుజుడే అండి. మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ జరిగేవి అదే అనమాట. ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, క్రాకర్స్ పేలిపోయి అంటారు, అలాగే ఫ్లైట్ కూలిపోయింది అంటారు, అలాగే యాసిడ్ దాడి వేశారంటారు, నక్సలైట్స్ ఉంటారు, అలాగే ఈ సైకోస్ ఉంటారు, పిల్లల్ని చంపేసే వాళ్ళు, ఇవన్నీ కూడా కుజుడు బాగా ఇదిగా ఉంటే వాళ్ళకే ఉంటాయన్నమాట. సో అదే కుజుడు మళ్ళీ పోలీస్కి ఇవన్నిటి కూడా కారకుడు. కానీ ఎలా ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, అలాగే అతని డిగ్రీలు ఏంటి, అంటే ఏ డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా డీప్గా, డెప్త్గా, చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. సో కుజదోషం అనేది మెయిన్గా ఇదండి. సో అందుకని 1, 2, 4, 7, 8, 12 స్థానాలు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. సప్తమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ ఉన్నప్పుడు 100% దోషం. మెయిన్గా ఈ కుజదోషం వివాహానికి ఎందుకంటే సప్తం అంటే వివాహ స్థానం, భార్యాభర్తల స్థానం, వైవాహిక జీవితం, వైవాహిక వివాహ స్థానం కాబట్టి సప్తమం. అష్టమం అంటే మెయిన్గా మాంగళ్యం, అలాగే ఆయుష్, మరియు కూడా మనకి యాక్సిడెంట్స్ ఇవన్నమాట. అందుకే ఈ సప్తమాష్టమం విపరీతంగా చూడాలి, కుజుని మెయిన్గా అందులో చూడాలన్నమాట. వివాహ వ్యవస్థలో ఇవి ఖచ్చితంగా చూడవలసింది. అందుకే ఇందాక కూడా చెప్పారు, అంటే సేమ్ ఇద్దరికి గనక అబ్బాయి అమ్మాయి ఇద్దరికి కుజదోషం ఉంటే చేయకపోవడమే మంచిదని చేయకూడదు. అంటే కుజదోషం ఉంటే కనుక సప్తమ స్థానంలో అబ్బాయికి ఉన్నప్పుడు సప్తమం కానీ, అష్టమం కానీ అమ్మాయికి ఉండకూడదు. అష్టమ స్థానంలో కనుక అబ్బాయికి ఉండడం అనుకోండి, సప్తమం కానీ, అష్టమం కానీ ఉండకూడదు. అంటే నేనేమంటే ఈ సప్తమాష్టమే 2 100% దోషం ఎక్కువగా. ఈ సప్తమంలో ఉన్నవాడికి కానీ, అష్టమంలో కానీ ఉన్నవాడికి 1, 2, 4, 12 స్థానాల్లో ఉన్న కుజుని ఇచ్చి చేస్తే సరిపోద్ది, సింపుల్ గా ఉంటుంది. అంతేగాని అది చెప్పాను 100 స్పీడ్ అయినప్పుడు ఎవరు మిగలరు, 100 స్పీడ్ 20 స్పీడ్ ఉన్నప్పుడు ఇద్దరు మిగలచ్చు, లేకపోతే ఒకరికి జరిగిన దెబ్బలు తగిలి ఉండొచ్చు అన్నమాట. సో కొంచెం కుజదోషం బాగా చూడాలండి. మెయిన్ కుజదోషం ఏ లేదు, అగ్రివేట్ అయిపోవడం, కోపంగా ఉండడం, డైరెక్ట్ గా మాటలు అనేయడం, దెబ్బలాట్లు, ఈగో ప్రాబ్లం, ఇవన్నీ కుజుడే. అలా డిఫరెన్స్ వచ్చి విడిపోవడం కానీ, డైవర్స్ కానీ, ఇవన్నీ కూడా అయ్యేందుకు అవకాశాలు అన్నమాట. మెయిన్గా డైవర్స్ అనే వర్డ్ ఉపయోగించకూడదనే మనం ఈ వర్డ్ చెప్పుకునేది అనమాట. సో ఓన్లీ మాటల ద్వారా, ఇదివరకు మాటల ద్వారా ఎందుకు లేదు, భార్యాభర్తలకు 10 ఏళ్ల గ్యాప్ ఉండేది,
అదే సో కదండి. వాళ్ళకి చదువు తక్కువ ఉండేది, అర్థం వాళ్ళ చేసుకునేవాళ్ళు. స్తోమత తక్కువ ఉండేది. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ఇంకా అక్కలో చెల్లెలు ఎవరో ఉన్నారు, ఆ అమ్మాయి అర్థం దెబ్బలాట చేసుకుని పెట్టిందంటే నెక్స్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళకి అవ్వదు. ఉమ్, తండ్రి చాలా బాధపడతారు. తండ్రి తల్లి బాధపడితే ఏ ఆడపిల్ల చూడలేదండి ఇది పూర్వం రోజుల్లో. ఉమ్, ఆ ఒక్క దాంతో వాళ్ళ కాపురాలు చాలా బాగా నడిచేవి. అవును. సో గ్యాప్ కూడా ఉండేది, భయం భక్తి అన్నీ ఉండేమాట. ఉమ్. సో అందు అంటే ఇది గురించి మనిషి బిహేవియర్ బిహేవియర్ అక్కడ ఏ కుజదోషం లేదు, కాలసర్పదోషం కదా? లేదు, నాగదోషం లేదు, ఏవి చూడలేదు. కానీ ఓన్లీ ఏంటంటే భయం భక్తి, తల్లి తండ్రి యొక్క మాట మనం పోగొట్టకూడదు అనే ఒక్క పాయింట్తో నడిచిపోయింది. కానీ ఈ రోజు అలా కాదు, ఎందుకంటే ఉండేదే ఒక్క పిల్ల. సో ఆ అమ్మాయికి ఆల్రెడీ చదువు చెప్పించారు, ఉద్యోగం చెప్పించారు, అన్నీ చెప్పించారు, ఆమె ఇండిపెండెంట్గా ఎలాగో ఉంటుంది. సో దాన్ని మనం జస్ట్ ఇంకొంచెం బాగా, అంటే మీరు ఇప్పుడు చిన్న స్కూల్లో జాయిన్ చేసినా 1,00,000 2 లక్షలు కడుతున్నారు. అవును. మనం ఎంత డెప్త్గా వెళ్తున్నాం, ఆ టీచర్లు బాగా చెప్తలేదా, సరౌండింగ్స్ బాగానే ఉన్నాయి లేదా, Check సీసీ కెమెరాలు ఉన్నాయి లేదా, సెక్యూరిటీ బాగానే ఉందా, వాచ్మెన్ ఎలా ఉంటారు, ఎన్ని ఒక 100 చూస్తున్నాం. ఇది ఇంకా జీవితం. అది మనం జస్ట్ 3వ ఏట మనం చూసే పనులు అవన్నీ. అవును. ఇది 25 ఏళ్ల తర్వాత మన లైఫ్ అవతల వాళ్ళకి అప్పచెప్తున్నాం. సో ఇవన్నీ డీటెయిల్గా చూడాలి. ఇందులో పోయిందేం లేదు. మ్యాచ్ మేకింగ్ 50 100 రూపాయలు తీసుకుంటారు, అంత కూడా ఇంక తీసుకోరు. ముగ్గురు చూపించండి, ఒక చిన్న సర్జరీ ఉంది, 3 ఒపీనియన్లు తీసుకుంటున్నారు డాక్టర్ల చేత. ఈ 4 తీసుకోండి ఒపీనియన్, కొంచెం ప్రొఫెషనల్ బెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకోండి. వివాహం మీద ఎవరు ఎక్స్పర్ట్ ఉంటారో, కొంతమంది వివాహం మీద ఉంటారు, కొంతమంది సంతానం మీద ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎలా ఉంటుందని కొంతమంది ఉద్యోగం గురించి చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర 3 4 దగ్గర ఒపీనియన్ తీసుకోండి, పోయిందే లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక్క సెకండ్లో 1,00,000 ప్రొఫైల్స్ మీరు చూడగలరు. సో మీరు ఫాస్ట్గా ఒక్క రోజులోనే ఫైనలైజ్ చేయగలరు. ఆ ఫైనలైజ్ చేసినప్పుడు కొంచెం ఆస్ట్రాలజీ కూడా ఒక బిట్ చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉంటేనండి. టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే కూడా దాని జోలు వెళ్ళకండి, అది ఒక ఫ్రాడ్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే టైమ్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరు, టైమ్ ఆఫ్ బర్త్ లేదంటే వదిలేసేయండి, నష్టమే లేదు. టైమ్ ఆఫ్ బర్త్ పక్కా ఉంటే మటుకు తీసుకోండి, దాన్ని చెక్ చేయించండి, అన్ని విధాలు కలిస్తే ముందుకెళ్ళండి. విన్నారు కదా, ఈ విధంగా కుజదోషం ఎవరికైతే ఉందో, వివాహం లేట్ అవుతోందండి, సంతానం విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మెయిన్ గా వివాహం గురించి చాలా మంది అడిగారండి. ఎవరైతే ఇలా ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు చక్కగా మీరు ఒక్కసారి పిల్లల జాతకం చూపించండి. మీరు డైరెక్ట్ గా గురువు గారిని కలవచ్చు అపాయింట్మెంట్ ద్వారా. లేదు మేము ఒకసారి మాట్లాడతామండి అని అంటే మీరు కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అలాగే మరి కుజదోషం ఎలా ఉంటుందో, అనర్థాలు ఏంటో చెప్పారు. పరిహారం ఏమన్నా ఉందండి, అంటే వాళ్ళు చేసుకోదగ్గ పరిహారం? పరిహారం అంటే ముందుగా ఈ కుజుడు నీచలో ఉన్న, కుజుడు 6 8 12 స్థానాల్లో ఉన్న, అదృష్టకారకుడై సరైన ప్లేసెస్లో లేకపోయినా, కుజదోషం 100% వాళ్ళకున్న, కుజుడు 1 2 సేమ్ అనుకున్న మన 4 7 8 12 స్థానాల్లోనూ కూడా ఈ కుజదోషం వాళ్ళు మెయిన్గా కుజుడే దానికి కారకుడు. కాబట్టి కుజుడు ఏంటంటే మంగళవారానికి కారకుడు, అంటే ట్యూస్డే మెయిన్గా. కుజుడిది ఏంటంటే మంగళవారం అన్నమాట, ఆయన రోజు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే మెయిన్ ఏంటంటే రైస్ ఐటమ్ అని తినకూడదండి. అంటే మెయిన్ అంటే చాలామంది అంటుంటారు ఏమి తినకుండా అయితే ఉండలేము, రైస్ అనేది తినకూడదు. ఇప్పుడు చాలామంది మనకి పూజలు ఇవన్నీ కూడా చేస్తుంటారు, మనకి టిఫిన్ పెడతారు, అందుకే మధ్యాహ్నం టిఫిన్ తిని సాయంత్రం దాకా వాళ్ళు పూజ చేస్తారు, రాత్రి భోజనం చేస్తారు వాళ్ళు. అలాగే మనం వీలవుతాయి అంటే మనకి ఏంటంటే మెయిన్గా సమస్య వివాహం గురించి అనుకుంటాం కాబట్టి వివాహం దాకా మటుకు కొంచెం కఠినంగా చేయండి ఉపవాసం అనేది. రైస్ ఐటమ్ కూడా తినకండి రాత్రి, అప్పుడు కూడా టిఫిన్ తినండి, జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి, ఇంకా బోల్డ్ వచ్చే రైస్ అనే పదార్థం కాకుండా ఇంకేమైనా తినండి, తాగండి, పర్లేదు, కానీ రైస్ అనేది తినకండి. కొంచెం కఠిన ఉపవాసం చేయండి. చేస్తే కనుక మనం అనుకున్న పెళ్ళి త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. మెయిన్గా అంటే అడ్డు ఆటంకాలు తొలగిపోతాయి. గడప దాకా వచ్చిన సంబంధం మనకి ముందుకు రావాలి కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు, కుదిరిన పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వకూడదు. సో అందుకని ఖచ్చితంగా కొంచెం ఫస్ట్ పాయింటే ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం ఫస్ట్ మీరు మీరు మార్చుకుంటున్నారు, రింగ్ అంటే మీరు పెట్టుకుంటున్నారు, జప అంటే చేసేస్తున్నారు, ఆ రోజు దానాలు ఇచ్చేస్తున్నారు, తీర్థం తీసుకుంటున్నారు, అభిషేకం గుళ్ళో జరిగిపోతున్నాయి, హోమం ఆల్రెడీ చేయించేస్తారు. మీరు పర్సనల్గా ఏమీ ఇందులో బాధపడేది ఏం లేదు. ఉపవాసం అంటే కూడా ఖచ్చితంగా మీరు ఏం తినకుండా ఉండాలన్నమాట. సో అది ఆ గ్రహం కూడా చూస్తాం, అయ్యో నా మూలాన్ని ఇతను ఉపవాసం ఉంటున్నాడు, పోన్లే మనం అడ్డు రాకుండా ఉండాలి, ఇతనికి ఈ వివాహం జాగ్రత్తగా ఏం ప్రాబ్లం లేకుండా జరిపిస్తే బాగుండు అని ఆ గ్రహం అనుకోవాలన్నమాట. కాబట్టి ఉపవాసం అనేది ఫస్ట్. అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొట్లగా అసలు తినకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా పగడ అనేది కూడా మెయిన్గా అందరూ చాలామంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా గీతాంజలి గారు మనకి సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేది, చాలామంది పగడం పెట్టేస్తారు. కొంతమంది జ్యోతిష్కులు చెప్తుంటారు, కొంతమంది తెలియకపోయినా కూడా పెట్టేస్తారు, లక్షల యూట్యూబ్లోనే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కుజుడు అనే గ్రహమే బ్రేక్స్. అసలు ఆడపిల్లలకి కుజుడు అనే గ్రహమే భర్త కారకుడు. అందరికీ కుజుడు మెయిన్ ఏంటంటే బ్రదర్స్ కారకుడు, సోదరుల కారకుడు కుజుడు అండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. కానీ మగవాళ్ళకైతే భార్య కారకురాలు శుక్రుడు అండి, కానీ అమ్మాయిలకైతే భర్త కారకుడు కుజుడు అన్నమాట. సో ఆడి మీకు పెళ్లి కాకుండానే ఈ పగడం అనేది మీరు పెట్టారనుకోండి, అంటే భర్త అనేది మీరు పెట్టుకున్నట్టు.
సో అది అసలు వివాహం అనేది లేట్ అయిపోతుంది దానివల్ల. అసలు కుజుడు మామూలుగానే డిలేస్, బ్రేక్స్ మీరు ముందుగా పెట్టుకోవడం వల్ల చాలామంది చెక్ చేయండి. పగడం పెట్టుకున్న వాళ్ళకి పెళ్లి ఆలస్యం అయింది, పెళ్ళిళ్ళు కుదిరినవి క్యాన్సిల్ అయ్యాయి, పెళ్ళిళ్ళు అవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత మీకు మంగళసూత్రంలో చంద్రుడు అనేవాడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు కాబట్టి చంద్రుని పెడతాం. కుజుడు కూడా ఆరోగ్యకారకుడు, భర్తకారకుడు కాబట్టి మన మన మాంగళ్యం గట్టిగా బెస్ట్గా ఎప్పటికీ ఏం ప్రాబ్లం లేకుండా ఆరోగ్యం ఆయుష్తో ఉండాలి మన భర్త అనేది పగడం కూడా అప్పుడు ధరిస్తారు మంగళసూత్రంలో. ఇటు చంద్రుడేమో ముత్యం మెయిన్గా ఆరోగ్యం రీత్యా మనసు బుద్ధి బాగుండేటట్టు, ఇక్కడేమో ఈ పగడం భర్త బాగుండాలి, తిన ఆరోగ్యం కూడా బాగుండాలి. సో పెళ్లికి ముందే మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా బ్రేక్స్ అవుతాయి. ఆల్రెడీ కుజదోషం ఇవన్నీ ఉన్నవాళ్ళు అస్సలు పెట్టుకోకూడదు. మెయిన్గా సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే పగడం అందరూ పెట్టుకోకండి, పెళ్ళైన తర్వాత కాస్తే పెట్టుకోండి, కానీ పెళ్లికి ముందు మటు పగడం ఎవరు పెట్టుకోవడం అవసరం లేదు. నిజంగా జాతకరీత్యా అది కంపల్సరీ కావాలంటే అప్పుడు చూడండి. దానికన్నా అంటే స్టోన్ పెట్టుకోవడం కన్నా జపం చేయించడం బెస్ట్. స్టోన్ పెట్టుకుంటే 24 hours ఇది ఉంటుంది, ఇది యాక్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పగడం ఉంది, ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. కోపంగా ఉండడం, మనం ఫైర్గా ఉండడం, ఎవరు అనగానే తిట్టేయడం ఇవన్నీ ఉంటుంది. సో వివాహంలో పెళ్లి చూపులు అన్నింటిలో మనం చాలా ప్రశాంతంగా ఉండాలండి. సో అందువచ్చి పగడం మటుకు అందరూ పెట్టకూడదు మెయిన్గా. ఇది కాకుండా కుజుడికి 7 వేలసార్లు జపం చేయించి ఒక కేజీంపో కందిపప్పు, ఒక రెడ్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే దోషం అంతా పోతుంది. సో ఈ 3-4 పరిహారాలు పాటిస్తే చాలా చిన్నవి పరిహారాలు పాటించుకోవాలి. సరిపోతుంది. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. విన్నారు కదా కుజదోషం అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి అనర్థాలు ఉంటాయి, ఇవి వివాహం, సంతానం లేకపోతే మనిషి ఎదుగుదలకు ఎందుకు అడ్డం పడుతుందో తెలుసుకున్నాం. పరిహారాలు పాటించదగిన వారు పాటించండి. ఇంకా వివాహానికి సంబంధించి మాకు ఇంకా పూర్తిగా వివరాలు కావాలండి, గురుగారితో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు, లేదా వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా నేరుగా కూడా కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.